నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారిని ముంచింది మద్యమే అని చెప్పేసి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి గారు అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు. అసలు ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఉప్పల లక్ష్మణ్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు చూస్తుంటే వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి గారు అయితే కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏంటంటే వైసీపీని ముంచింది, జగన్మోహన్ రెడ్డి గారిని ముంచింది మద్యమే అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు ఏంటి అంటారు అసలు? అదే ఇప్పుడు ఏఎస్ఆర్సిపి నాయకులు ఒక్కొక్కరు విమర్శలు చేస్తున్నారు. అది ఓడిపోవడానికి మొత్తం కారణం జగన్మోహన్ రెడ్డి గారి అనేటువంటి పద్ధతిలోనే ఎవరు మాట్లాడినా కూడా అదే మాట్లాడుతున్నారు. ఇప్పుడు మిథున్ రెడ్డి కూడా మరి అత్యంత సన్నిహితుడు జగన్మోహన్ రెడ్డికి. వాళ్ళిద్దరికి వ్యాపార సంబంధాలు కూడా ఉన్నాయి. అలాంటిది మరి సడన్ గా జగన్మోహన్ రెడ్డి గారినే కార్నర్ చేస్తూ ఈ లిక్కర్ వ్యాపారం వల్లనే మనకు పెద్ద డ్యామేజ్ అయిపోయింది అని మాట్లాడాడు అంటే వాస్తవమే. ఇప్పుడు అనేక కారణాలు ఉన్నాయి ఓడిపోవటానికి, అందులో అదొక కారణం. ఇసుక మాఫియా కానీ, లిక్కర్ మాఫియా కానీ, రాజధాని 3 రాజధానుల విషయంలో కానీ, పోలవరం విషయంలో కానీ, వెనకబడి జిల్లాల అభివృద్ధి విషయంలో కానీ, అలాగే అన్నిటికీ ఈ ప్రజాప్రతినిధులైన వైఎస్ఆర్సిపి వాళ్ళు భయంకరమైన అవినీతికి పాల్పడి దోపిడీ చేశారు. పబ్లిక్ ఆస్తులు కూడా దోచుకునే దానికి తయారయ్యారు. అందువలన పూర్తి వ్యతిరేకత వచ్చింది. ఇక లిక్కర్ విషయమే మనం మాట్లాడాలని అనుకున్నప్పుడు ఉద్దేశమేమి, మామూలుగా అయితే మద్యపాన నిషేధం అని చెప్పి ఎన్నికల ముందు ప్రకటించుకున్నాడు. అది 2019 ముందు నేను వస్తూనే మద్యపాన నిషేధం పెడతా అంటాడు. వచ్చిన తర్వాత మాట మార్చేసి లిక్కర్ యొక్క అంటే దాని యొక్క ధరలు పెంచితే ఆ ధరలకు భయపడి తాగరు అని ఒక కొత్త లాజిక్ తీసుకొచ్చారు. కొత్త లాజిక్ తీసుకొచ్చింది ఓకే. ధరలు పెంచడం వల్ల ఉంచి ప్రభుత్వమే మద్యం బిజినెస్ చేస్తుంది అని చెప్పి నిర్ణయించాడు. ఎక్కడ దానికి ఏమైనా అర్థం పడతా ఉందా? ఇప్పుడు ఏమైపోయింది, ఎవరు ఎన్ని చెప్పినా ఇవాళ మద్యం పాలసీ అన్నది ఏదైతే నగదు వ్యాపారం చేపించాడో అందులోనే పెద్ద అవినీతి జరిగింది. దానికి తోడు తాగే వాళ్ళందరూ కూడా ఆ భయంకరమైన రేట్లు, అందులో అది కూడా కల్తీ ఉంది వాటిల్లో కూడా అనేటువంటి ఒక అపోహ కూడా కలిగింది. తర్వాత లిక్కర్ కంపెనీలు అన్ని కూడా కొత్తవి పుట్టుకొచ్చి ఇష్టం వచ్చినట్టు ధరలు నిర్ణయించడమే కాకుండా జీరో బిజినెస్ జరిగాయి. మీకు జీరో బిజినెస్ అంటే మీకు అర్థం కావద్దు, నేను చెప్తా. జీరో బిజినెస్ అంటే ఏంటి? ఉత్పత్తి చేసే వాళ్ళు సపోజ్ 10 కోట్లు విలువ చేసేది ఉత్పత్తి చేశారనుకోండి, లెక్కల్లో వాళ్ళు ఏం చేస్తారంటే 3 కోట్ల 4 కోట్ల ఉత్పత్తి అయినట్టు చూపిస్తారు. మిగతావి అదంతా కూడా షాపులకు వస్తాయి. షాపుల్లో కూడా ఇక్కడ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఉంటే గనక అది రికార్డ్ అవుతుంది. కానీ క్యాష్ కాబట్టి ఇప్పుడు వాళ్ళకి తెలుసు, ఇక్కడ ఈ రోజు ₹1,00,000 సరుకు అమ్మాము అంటే అందులో 60,000 రూపాయల సరుకు అంటే అందులో రికార్డులు లేని సరుకు అమ్మారు. ఆ 40,000 రూపాయలకు మాత్రమే లెక్కలు రాస్తారు. దాన్ని మాత్రమే క్యాష్ తీసుకెళ్లి బ్యాంకులో మరుసటి రోజు డిపాజిట్ చేస్తారు. మరి 60,000 రూపాయలు ఎక్కడ పోయింది అంటే ఎవరు ఎక్కడికి పోవాలనో అక్కడికి పోయింది. అంటే నేను ఎగ్జాంపుల్ చెప్పిన 60,000 కాదు, కోట్లలో ఉంటది రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే. దానివల్ల జనానికి ఏం అర్థం కాకుండా ఏం పోలేదు, ఏదో జరుగుతున్నది ఇక్కడ అని. ఇంత అవినీతి అందులో జరిగి పోనీ తాగేవాళ్ళు ఏమన్నా సంతృప్తి పడ్డారా అంటే వాళ్ళకు కూడా అంతంత రేట్లు పెంచిన తర్వాత ఇప్పుడు తాగేవాడు ఎవడు కూడా ధరలు చూసి మానేస్తాడా? వానికి అలవాటు ఉన్నప్పుడు అది ఒక బ్యాడ్ హ్యాబిట్. మనిషి అంటే అడిక్ట్ అయిపోయి ఉంటాడు. వాడు అయిన వాడు ఇప్పుడు గంజాయి అలవాటు చేసుకున్నాడు
ఒకప్పుడు 100 రూపాయలకు దొరికేది ఇప్పుడు 1000 రూపాయలు అంటే కూడా కొనుక్కొని తీసుకుంటాడు వాడు. అవును సార్. వాడు అడిక్ట్ అయిపోయినాడు. అలాగే మత్తు కూడా, మత్తు పదార్థాలు కూడా అంతే. ఇవాళ ఎందుకు నిక్కరగాంగా ఎందుకు మానేస్తాడు? కొనుక్కుంటాడు. ఏం చేస్తాడు? కొనుక్కుంటాడు. కొనుక్కొని ఇంట్లో ఇంట్లో ఇప్పుడు ఉన్నత వర్గాల వాళ్ళు ఎంత రేట్లు పెట్టినా కొనుక్కుంటారు, తాగుతారు. వాళ్ళని వదిలేస్తే వాళ్ళ యొక్క శాతం ఎంత? మధ్యతరగతి పేద వర్గ శాతం ఎంత? తాగే వాళ్ళ శాతం వీళ్ళే 70%, 80% ఉంటారు. వీళ్ళ బతుకులు ఎలా ఉంటాయి? రోజువారీ కూలీనో ఎక్కడెక్కడో పని చేసో సంపాదించుకొని కష్టపడ్డాను, తాగాల, తినాలా, హాయిగా నిద్రపోవాలా అంటారు. వాడికి 100 రూపాయలు ఖర్చు, ఆ రోజు మధ్యాహ్నం ఖర్చు పెట్టాలని వాడి బడ్జెట్ లో 300, 400 అయిపోతే ఆ తాగుడు మానేయకుండా ఆ డబ్బును వాడు తాగుడు పెట్టేసి ఇంట్లో ఫ్యామిలీని వేధించాడా లేదా? మరి అప్పుడు ఆ ఇంట్లో వాళ్ళందరూ ఏమనుకుంటారు? ఆ చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు? ఒరే వీడి ఇంట్లో ఖర్చులకు డబ్బులు ఇవ్వటం లేదు, గొడవలు పెట్టుకుంటున్నాడు, తాగేది మానటం లేదు అనేది వస్తుంది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇట్లా రేట్లు పెంచేశాడు అనేది చర్చ నడిచింది. అంటే అదొక కారణం. ఓడిపోవటానికి, ఓటర్లు ఓటు వేయకపోవడానికి ఏదో ర్యాండమ్ గా కొంతమంది సర్వే చేస్తే తాగే వాళ్ళందరూ కూడా ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి ఓటేయలేదని చెప్పారు కొంతమంది. అంటే ఒక 10 మందిని అడిగితే 10 మంది ఓటేయలేదు. అది నష్టమే కదా. సపోజ్ 5 కోట్ల మంది జనాభా ఉంది, 3.5 కోట్ల ఓట్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో. 50 లక్షల మంది తాగే వాళ్ళు ఉన్నారు అనుకున్నా, వాళ్ళు ఓటేయలేదు అనుకోండి, నష్టమే వరకే జగన్మోహన్ రెడ్డికే కదా. జరిగింది అదే కదా. ఎందుకు వాళ్ళు వేయాలనుకోలేదు అంటే భయంకరమైన రేట్లు ఒకటి, దాంట్లో నాణ్యత లేదని. దాని ఎఫెక్ట్ ఫ్యామిలీ మీద కూడా పడుతుంది. చూడండి, ఫ్యామిలీలో కూడా ఈయన తాగుడు మానలేదు, ఈయన అధిక డబ్బులు పెట్టి తాగేసి వస్తున్నాడు, మన ఇంటికి పిల్లల్ని పట్టించుకోవడం లేదు, ఫ్యామిలీ చూడడం లేదు అని చెప్పి వాళ్ళు కూడా ఓటేస్తారా జగన్మోహన్ రెడ్డికి? మరి ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయనుకోండి, యావరేజ్ గా నేషనల్ యావరేజ్ ఏంటంటే ఒక ఫ్యామిలీలో 4 ఓట్లు ఉంటాయి. నేషనల్ యావరేజ్ ఒక కుటుంబంలో 4 ఓట్లు ఉంటాయి. అంటే తాగేవాడు కాకుండా మిగతా 3 ఓట్లు కూడా పోయినట్టే కదా. అంటే కుటుంబంలో ఎన్ని ఓట్లు ఉన్నా కూడా బికాస్ ఆఫ్ ఈ మద్యం పాలసీ ఏదైతే ఉందో దాని వల్ల వైసీపీ ప్రభుత్వానికి చాలా వరకు నష్టం చేకూరింది. అలాగే ఏపీ ప్రజల ఆరోగ్యాలు కూడా చెడిపోయాయని చెప్పేసి చాలా వరకు అందరూ చెప్తున్న విషయం సార్. ఇది ఏంటంటే నాసిరకం మందు తాగడం వల్ల చాలా వరకు తాగిన వాళ్ళ ఆరోగ్య పరిస్థితి అయితే క్షీణించింది, చనిపోయారని కూడా చెప్తున్నారు. ఇప్పుడు అంతే కదమ్మా. ఇప్పుడు నాసిరకం మద్యం సరఫరా చేస్తూ ఏమైపోయిందంటే డిస్టిలరీస్ తయారు చేసినటువంటి వాళ్ళకు కంట్రోల్ లేదు వాళ్ళ మీద ఎవరు కూడా. ఎందుకు అంటే ప్రభుత్వ పెద్దలు మద్యం కంపెనీ తయారు చేసే వాళ్ళు కుమ్మక్కయ్యారు. కుమ్మక్కప్పుడు ఏం చేస్తారు? వాడి ఇష్టం వచ్చినట్టు తయారు చేస్తాడు, వాడి ఇష్టం వచ్చినట్టు పేర్లు పెట్టుకుంటారు, ఇష్టం వచ్చినట్టు సప్లై చేస్తున్నారు. ఎప్పుడన్నా అంటే ఈ 5 సంవత్సరాల కాలంలో మధ్యలో చాలా సార్లు చనిపోయారు, అరే నాణ్యత లేదు అని చెప్పి ఆరోపణలు వచ్చాయి. ఎప్పుడన్నా డిస్టిలరీస్ మీద ఈ విజిలెన్స్లు కానీ, లేదంటే సిఐడి కానీ, టాస్క్ ఫోర్స్ కానీ, లేకపోతే పోనీ ఎక్సైజ్ శాఖ వాళ్ళు కానీ రైడ్ చేసి ఆ మద్యమును టెస్ట్ చేయించారా? చెప్పలే కదా. అంటే అర్థం ఏమి? కుంభకైనదనే కదా. ఒక ఆరోపణ వస్తే చెప్పేయాలి కదా. చాలా మంది చనిపోతున్నారు, పేపర్లో వార్తలు వస్తున్నాయి, మీడియాలో వార్తలు వస్తున్నాయి. అరే ఎందుకు ఇలా జరుగుతున్నది అంటే అట్లాంటి మద్యం సప్లై చేయకూడదు కదా, రైడ్లు చేస్తాము, తనిఖీ చేద్దాము, టెస్ట్ చేపిద్దాము అని ఆలోచన చేశారా? ఏమో నాకున్న అంటే నా జ్ఞాపక శక్తి మేరకు అలా టెస్ట్ చేసినట్టు రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మాతో పాటు జూమ్ కాల్ అవసరం. ధన్యవాదాలు సార్.